వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎస్ నాలెడ్జ్ క్లబ్. నేను మీ ప్రశాంత్. ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు మొదటిసారి నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా మీ మీదకి పొందవచ్చు. Before going into our today's word, let us review our yesterday's question first. Okay, our yesterday's question from English. Okay, find out the error part in the given sentence and correct the sentence. Okay, the sentence is Rohan like sweets. Rohan like sweets. Okay, ఇక్కడ like అనేది ఎర్రర్ పార్ట్. ఎందుకంటే ఇక్కడ రోహన్ అనేది సింగులర్ కాబట్టి ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంది కాబట్టి ఎప్పుడైతే సబ్జెక్ట్ సింగులర్ అవుతుందో వర్బ్ పక్కన ఎస్ ఆర్ ఈఎస్ అనేది యాడ్ చేయాలి. సో ఇచ్చిన సెంటెన్స్ ఎస్ కానీ ఈఎస్ కానీ లేదు కాబట్టి సో అక్కడ లైక్ అనేది ఎర్రర్ పార్ట్. మరి వాట్ ఈస్ ద కరెక్ట్ వే? రోహన్ లైక్ స్వీట్స్ అనేది కరెక్ట్ వే. ఓకే, నౌ లెట్ us రివ్యూ అవర్ yesterday's మిస్సింగ్ లెటర్. ఓకే, అవర్ yesterday's మిస్సింగ్ లెటర్ ఈస్ MO-L. ఓకే, అది మోరల్ అండి. MORAL మోరల్ అంటే నీతి, నైతికత అని అర్థం. ఓకే, నౌ లెట్స్ గో టు అవర్ టుడేస్ వర్డ్. లెట్ us గో టు అవర్ టుడేస్ వర్డ్. ఓకే, ఇది ఈ వర్డ్ మనందరికీ తెలిసిందే. ఏంటంటే రాయల్టీ, ROYALTY, రాయల్టీ. ఓకే, ఇది ఒక నౌన్. దీన్ని నౌన్ ప్లేస్లో వాడాల్సి ఉంటుంది. ఒకవేళ నౌన్ ప్లేస్లో వాడితే తెలుగు మీనింగ్ ఎలా వస్తుందంటే రాజరికము, రాజత్వము అనేటువంటి మీనింగ్ వస్తుంది. నౌ లెట్ us అబ్జర్వ్ ద ఇంగ్లీష్ మీనింగ్ ఆల్సో. The English meaning of the word royalty is people of royal blood or status. Okay, now let us go to or let us observe the example. We were treated like royalty. అంటే మమ్మల్ని రాజవంశీయుల చూసుకున్నారు అని అర్థం అనమాట. ఓకేనా? నౌ ఇట్ ఇస్ టైమ్ టు అవర్ టుడేస్ మిస్సింగ్ లెటర్. ఓకే, అవర్ టుడేస్ మిస్సింగ్ లెటర్ ఇస్ P-TY. ఓకే, ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. Now let us observe our today's question. Our today's question from reasoning. Okay, AEK dash. Okay, here which letter comes after K? అంటే K తర్వాత ఏ లెటర్ వస్తుందో మీరు ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ చేయగలిగితే దాన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. Now let us review our tongue twister of the week. Okay, now I'll say the words first, then we can try to say it in faster mode. Words: clean clams creamed in the clean cans. Okay, now I will try to say it in faster mode. Listen to it. Clean clams clammed in a clean cans. సో ఇన్ కేస్ మీకు ఏమైనా సందేహాలు ఉన్నా లేకపోతే ఏమైనా సలహాలు ఇవ్వాలనుకున్నా సరే మమ్మల్ని మీరు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయచ్చు. లేకపోతే డైరెక్ట్గా మమ్మల్ని కలవాలనుకుంటే డిస్క్రిప్షన్ ఇచ్చినటువంటి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ ద్వారా మమ్మల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Let us meet again in the next video. Until then, this is Prashant signing out.